నమస్కారం T20 న్యూస్ కి స్వాగతం. నేషనల్ 163 హైదరాబాద్ నుండి బీజాపూర్ హైవే రోడ్డు పైన మొక్కలు నాటుతున్నారని, రోడ్డుకి కొంచెం దూరంలో మొక్కలు నాటాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన యువకుడు ఆ మొక్కలను రోడ్డుకి కొద్దిగా గ్యాప్ ఇచ్చి మొక్కలు నాటాలని, ప్రజాధనాన్ని వృధా చేయకూడదు, దీనివల్ల ప్రజలకు ఉపయోగం లేదు, కాంట్రాక్టర్లకు ఉపయోగం అని ఆవేదన వ్యక్తం చేశాడు. నమస్కారం. అయితే ఇక్కడ హైవే దగ్గర ఉన్నాము. హైదరాబాద్ టు బీజాపూర్ హైవే 163 నేషనల్ హైవే. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ యొక్క రోడ్డుకు పక్కలనే చూసుకున్నట్లయితే ఈ రోడ్డుకు పక్కలనే గుంతలు తీయడం అనేది జరిగింది. ఇంతకుముందు ఏదైతే గత పరిపాలన వల్ల కానీ ఇంతకుముందు చెట్లు అక్కడ పెట్టడం జరిగింది. అయితే ఈరోజు ఇక్కడ తవ్వడం జరుగుతుంది. ఈ నేషనల్ హైవే ఆల్రెడీ శాంక్షన్ ఉంది కాబట్టి ఈ యొక్క చెట్లు పెరిగిన తర్వాత మళ్ళీ కొట్టివేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ప్రభుత్వము ప్రజాధనాన్ని, సొమ్ముని దుర్వినియోగం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క పౌరుడు దీనిని అందరూ కాలుష్యం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. మొక్కలు నాటడం మంచి పద్ధతి. అయితే మొక్కలు నాటమని నేను కూడా ప్రోత్సహిస్తున్నాను. నేను కూడా మొక్కలు నాటుతాను. ఏదైతే మొక్కలు నాటుతున్నామో రోడ్డుకు దగ్గరలో కాకుండా కొంచెం దూరంగా నాటినట్లయితే మనం ఈ ప్రభుత్వంని చూసుకున్నట్లయితే ఆల్రెడీ రోడ్డు విస్తరణ లోపల ఇంతకుముందే చెట్లు నరికివేయడం జరిగింది. ఇంతకుముందు పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉండే. అయితే ఇప్పుడు రోడ్డుకు పక్కలనే మొక్కలు నాటడం జరుగుతుంది. ఈ చెట్లను కూడా మనం తీసివేయడం జరుగుతుంది. దీనిని ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకోవాలి. ఇది మన యొక్క డబ్బు, ప్రతి పౌరునిది, ప్రతి భారతీయుంది. ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వ ధనం అంటారంటే ప్రజలది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వం ఇస్తుంది కదా, ప్రభుత్వం చేసింది, ప్రభుత్వం చూసుకుంటుంది కదంటే మనము నిర్లక్ష్యంగా వహిస్తే ఈ యొక్క ప్రభుత్వం ప్రతి పైసా ఖర్చు పెట్టే ప్రతి పైసా ఏదైతే ఉందో ఇదంతా ప్రజలది. దీనిని ప్రతి ఒక్కరు దీనిని ఖండించాలని నేను ఒక పౌరునిగా నా యొక్క బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను. జై హింద్.